శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ ఇలా పలకరించి. ఈ మధ్య ఏదో బంధువులు హడావిడి, కొంత బద్ధకం వాటితో నేను రెగ్యులర్గా వీడియోలు చేయలేదు. అయితే ఈరోజు అందరినీ పలకరిద్దామని. కార్తీక మాసం శనివారం ఏకాదశి. ఏం చేస్తున్నారు? అందరూ పూజ అది అయ్యిందా? గుడికెళ్ళి వాళ్ళు వెళ్ళి ఉంటారు. నేను ఇంట్లోనే పూజ చేసుకున్నానులేండి. చెప్పగా నాకు ప్రత్యేకించి అవుతుంది. మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది. ఆ గుడిలో బాబావారు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, అంటే శివాలయం కాదు, రాముల వారు అందరూ ఉంటారు. ఆ గుడికి మాత్రం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. మిగతా గుళ్ళు కొంచెం దూరమే. నాకు అంత ప్రత్యేకించి ఈయన వెళ్ళిపోతారు కోర్టుకి. మా నాన్నగారేమో పడుకుంటారు. పొద్దున్నే లేచిపోతారు. 9 అయ్యేటప్పుడు మళ్ళీ ఆయన పూజ అన్నీ అయిపోయి, అంటే పూజ అంటే అన్నీ వింటారు. గాయత్రి చేసుకుంటారు. గాయత్రి చేసుకున్నాక రేడియోలో నమ్మకం, అదే ఆయన ఫోన్లో నమ్మకం చమకం అన్నీ వింటారు, విష్ణు సహస్రం విని ఇంకోసారి కాఫీ తాగి ఇవన్నీ అయ్యేటప్పుడు 9 అవుతుంది. 12 దాకా నిద్రపోతారు. నాకు దాంతో వెళ్ళడం అవ్వదు బయటికి. అది గమ్ముని ఇంట్లోనే నేను చదువుకునేవి, ధ్యానం, పూజ అన్నీ ఎక్కువ ఇంట్లోనే. అందుకేమో భగవంతుడు చిన్నప్పుడే నన్ను ఎక్కువ తిప్పేశాడండి. నేను తిరగవలసినవి గుళ్ళు, గోపురాలు, పూజలు ఎక్కువ. ఈ లలితా సహస్రంలో పాల్గొనడం, భజనలు అవన్నీ ఎందుకో నాకు చిన్న వయసులోనే చాలా ఎక్కువగా అయిపోయాయి. తర్వాత ఇలా బాధ్యతలు వస్తాయి, కుదరదు అని ఆయనకు ముందే తెలిసేమో. అయితే తర్వాత గుళ్ళు అంటే గుర్తొచ్చిందండి. నిన్న ఒక శ్రీకాళహస్తిలో చూశాను యూట్యూబ్లో. చాలా బాధ అనిపించింది. అందరూ ఎంతో భక్తితో కార్తీక మాసం అని వెళ్ళి దీపాలు అన్నీ పెట్టుకుంటారు కదా. వాళ్ళు దీపాలు ఒక పక్క వెలిగిస్తున్నారు. ఈ దీపాలు వెలిగించిన దీపాలు కొండెక్కలేదు. అవన్నీ రోడ్లు తుడిచేవి, వాళ్ళు తుడిచేవి ఉంటాయి కదా, ఆ కర్రలతో తుడిచేస్తున్నారు వాళ్ళు అన్నీ వెలుగుతున్న దీపాలనే. చాలా బాధ అనిపించింది నాకు. ఇలాంటి చోట, ఇలా తుడిచేసి చోట దీపాలు పెట్టుకునే బదులు మన ఇంట్లో మనం భక్తిగా తులసమ్మ దగ్గర పెట్టుకుంటే అది ఎంతసేపైనా కొండెక్కి దాకా వెలుగుతూ ఉంటాయి కదా. భగవంతుడు సర్వవ్యాపకుడు కదా. ఈ చాదస్తాన్ని మానుకుని మన ఇంట్లో మనం వెలిగించుకుంటే మంచిది. గుళ్ళల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా చేస్తున్నారు కదా అనిపించింది. అక్కడున్న భగవంతుడు మన ఇంట్లో ఉండడా అంటే, కొన్ని క్షేత్రాల్లో కొంత వాళ్ళు విగ్రహ ప్రతిష్ట అవి చేసేటప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు పీఠాధిపతులు వాళ్ళు చేసేటప్పుడు కొంత పాజిటివ్ వైబ్స్ ఉండొచ్చు, నిజమే కాదని అన్ను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే పరిస్థితుల్లో జనము ఎక్కువైపోయారు. అన్నీ నెగిటివే కనిపిస్తున్నాయి తప్ప పాజిటివ్ అన్నది మన ఇంట్లోనే ఉందేమో ప్రశాంతత అనిపించింది నాకు. మన ఇంట్లో దీపం ఎవరు తీసేరుగా, కొండెక్కి దాకా అలాగే ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా అక్కడ కూర్చొని చదువుకుని ఇవన్నీ చదువుకోవచ్చు, ధ్యానించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు కదా. ఇలా మన దీపం అలా వెలుగుతూ ఉండగానే వాళ్ళు కర్ర పెట్టి అన్నీ తుడిచేసి, చెత్త తుడిచే కర్ర పెట్టి తుడిచేస్తున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయం. కానీ అది ఎవరికీ అర్థమవదు. అది అలాంటప్పుడు గుడి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఈరోజు ఇంతమందే, ఇప్పుడు పొద్దున్న కొంతమంది వచ్చి వెలిగించుకుంటారు, సాయంత్రం కొంతమంది వెలిగించుకుంటారు. ఎంతమంది పడతారో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇంతమందే పర్మిషన్ అని పెట్టాలి ఆ దీపాలు. అంతేగాని ఆ దీపాలని అలా వెలుగుతున్న దీపాలను తుడిచేయడం వాళ్ళకి చాలా తప్పది. ఇంతమందికే పర్మిషను అని పెట్టాలి. అప్పుడు అంతమందే వచ్చి వెలిగించుకుంటారు. మళ్ళీ సాయంత్రం మిగతా కొంతమంది వెలిగించుకుంటారు, మిగతా వాళ్ళు రారు మరి. అంతేగాని అందరినీ గుడికి రప్పించేసుకుని వాళ్ళ ఆదాయం కోసం అలా చేయడం చాలా దారుణమైన విషయం నా దృష్టిలో. వాళ్ళు అలా చేయకూడదు. వెలుగుతున్న దీపాలు అలా తీసేయకూడదు. తర్వాత అవి కొండెక్కిన తర్వాత కూడా ఆ తామలపాకులు అవన్నీ కూడా ఒక అమ్మాయిని పెట్టి చేత్తో తీసి ఏమో వృక్షాల దగ్గర ఎక్కడో పడేయించాలి. అంతే తప్ప అలా చెయ్యకూడదు. అసలు గుళ్ళలో వాళ్ళకు వచ్చే ఆదాయమే చూసుకుంటున్నారు తప్ప పద్ధతి, క్రమశిక్షణ, దైవభక్తి ఆ గుడిలో పనిచేసే వాళ్ళకి అసలు ఉండడం లేదు. ఇది ఎవరేమనుకున్నా, వాళ్ళు గుళ్ళలో వాళ్ళు ఎవరేమనుకున్నా ఇది వాస్తవం, అందరూ చూస్తున్నదే కళ్ళతోనూ. తర్వాత ఇంకేంటండి, మీరందరూ ఏం చేస్తున్నారు? వంట పనుల్లో హడావుడిగా ఉన్నారా? రేపు మళ్ళీ మీ అందరికీ గార్డెన్ పార్టీ అవన్నీ ఉందా? రేపు మా వారు గార్డెన్ పార్టీ ఉంది, లాయర్స్ది అన్నారు. రా అని అన్నారు. కానీ మా నాన్నగారిని వదిలి పొద్దునుంచి సాయంత్రం దాకా అయితే వెళ్ళడం నాకు కుదరదు. ఈ గార్డెన్ పార్టీలు ఇవన్నీ కూడా చిన్నప్పుడే వాటిలో పార్టిసిపేట్ చేయడం, రకరకాల ప్రైజులు గెలుచుకోవడం అవన్నీ కూడా అయిపోయాయి. చెప్పాగా, దేవుడికి నాకు ముందు బాధ్యత వస్తుందని తెలుసు కాబోలు.
అందుకని ముందే సరదాలు తీర్చాడు. ఇప్పుడు ఇంట్లో ఉండడమే ఎక్కువ అయిపోతుంది. పోన్లేండి, ఇదొక ఇది. ఆ, అసలు మనం ఏం ఎక్కడికి వెళ్లకుండా అయితే లేంగా. ఇప్పుడు మరి ఈ బాధ్యత ఉన్నప్పుడు బాధ్యతగా డెడికేషన్గా చేయడమే, అది కూడా ఒక దైవ కార్యమే కదా. అది ఇదేంటి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నానండి. ఏమిటో ఈ గుడి వీటితో మాటలతో మర్చిపోయాను. మళ్ళీ గుర్తొచ్చినప్పుడు షార్ట్ చేస్తాను. నేను ఈ మధ్య ఏంటో కొంచెం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మెడిసిన్స్ వేసుకుంటున్నాను. వాటికి కొంచెం నిద్ర ఎక్కువగా ఉన్నట్టుగా మగతగా ఉంటుంది. నిద్ర అంటే మరి గాఢ నిద్ర పట్టేదు, కానీ మగతగా ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం డ్రౌజీనెస్ వల్ల కూడా ఏమో మర్చిపోయానేమో. నేను మళ్ళీ ఈవినింగ్ చెప్పడమో ఏదో చేస్తాను. కానీ చాలా ముఖ్యమైన విషయమే చెప్దామని అనుకున్నాను. ఈ గుళ్ళో దీపాలు వీటికి సంబంధించి మీ అందరి అభిప్రాయం ఏంటి? ఇంట్లో పూజ, గుడికి వెళ్ళి అలా వాళ్ళు తోసేసిదా ఏంటి అన్నది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఉంటాను మరి. గుడికి వెళ్ళండి, వెళ్ళి దండం పెట్టుకుని అభిషేకం చేయించుకొచ్చేసేయండి. అక్కడ వెలిగించాలి దీపాలు అంటే ఇదిగో ఇలా చేస్తున్నారు మరి చాలా చోట్ల. అది ఏదైనా మీకు తెలిసి ఖాళీగా ఉన్న గుడి దగ్గర అక్కడ వెలిగించుకుంటే ఏం తప్పులేదు. అది నేను కూడా ఇదివరకు వెలిగించేదాన్ని. అక్కడ ఏమో ఎలా తోసేసి అలా ఏముండేది కాదు, గుడి అది విశాలంగా ఉండేది. ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు, వాళ్ళ పనులు అలాగే ఉన్నాయి. నేను చెప్పా కదా, ఈరోజు ఇంతమంది అలాగే పెట్టాలి. అలా పెడితే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే తప్ప అలా వెలుగుతున్న దీపాన్ని వాళ్ళకే మంచిది కాదు అలా చేయడం. అది మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపన్నాల. అన్నట్టండో ఇంకా వంట వీడియో ఈరోజు పెట్టట్లేదు. ఎందుకంటారా, మొన్ననే క్యారెట్ బీన్స్ కొన్ని తరిగినవి ఆ రోజు చేశాను. మళ్ళీ కొన్ని ఉంటే ఈరోజు అది కొబ్బరి వేసి కూర చేశాను. రసం ఈరోజు అవే. దోసకాయ, క్యాలీఫ్లవర్ ఇంకా అన్నీ ఉన్నాయండి, కందిపొడి అవి. అందుకని ఇంకేం చేయలేదు. ఈరోజు వంట పొద్దే అలాగా సాయంత్రం టిఫినే. అది సంగతి. అందుకని వంట వీడియో కూడా ఇంకా చేయట్లేదు. మళ్ళీ అదే కూర గురించి ఇంకా ఏం చెప్తాను నేను, ఇలా ఉండాలి అలా ఉండాలని. తెలిసిందే కదా. ఆ కూర అయితే కలర్ఫుల్గా ఉంటుంది, కొబ్బరి వేసింది కాబట్టి హెల్దీ, కమ్మటి కూర. అది ఎటువంటి స్పైసీస్ ఉల్లిపాయలు ఏమీ లేనిది. అది సంగతి అండి. రసం ఎందుకు ఈ మధ్య పెడుతున్నాను అంటే, వాతావరణం కొంచెం చల్లగా ఉండి అందరూ మెల్లిమెల్లిగా కొంచెం భారంగా తుమ్ముకుంటూ అలా ఉంటున్నారు. రసం పొడి వేసి రసం పెడితే మంచిదని రసం పెడుతున్నాను. అది సంగతి. ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయాపన్నాల.